ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము రోమా 8:14 అధ్యాయం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, యేసుక్రీస్తుల వారు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక ప్రాముఖ్యమైన సంగతి తెలియజేశాడు. పరలోకమందున్న మీ తండ్రిని తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించినని సెలవిచ్చాడు. దేవుని ఆత్మ చేత ప్రతి ఒక్కరూ నింపబడాలి. ఎందరూ దేవుని ఆత్మ చేత నింపబడతారో, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులని లేఖనాలు సెలవిస్తున్నారు. కుమారులు మీరు అయినట్లయితే మీరు వారసులుగా మార్చబడతారు. ఒకవేళ నీవు రక్షణ అనుభవం కలిగి ఉన్నావేమో, కానీ ఆత్మ అనుభవంలోనికి నువ్వు రావాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు కోరుచున్నాడు. సంఘము దేవుని ఆత్మ చేత నడిపించబడాల. కాబట్టి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించి కొన్న సంఘం, ఆ సంఘమే పరిశుద్ధాత్మ అధ్యక్షత నడవాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ఇంతవరకు ఖాళీ పాత్రగా ఉన్నావేమో, నీ యొక్క పరిస్థితులు మారడం లేదేమో, నీ స్థితిగతులు అంతకంతకి దిగజారుతున్నాయేమో. కారణం ఏమిటనంటే ఆత్మచేతను నింపబడకుండడం. ఆత్మచేతను నింపబడితే పరిశుద్ధాత్మ దేవుడి నిన్ను నడిపిస్తాడు. ఆత్మ నీలో ఉన్నప్పుడు నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన ఆయన సొత్తు. కాబట్టి ఆత్మచేతను నింపబడదాం, ఆత్మచేత నడిపించబడదాం. దేవుని కుమారులుగా మనమందరము మార్పులోనికి వద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. లెట్ us pray. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు. ఎందరూ దేవుని ఆత్మచేత నింపబడతారో వారందరూ దేవుని కుమారులని నీ వాక్యం సెలవిస్తున్నది. ప్రభువా, ఇంకా ఎందరూ ఆత్మచేత నింపబడకుండా ఉన్నారో, శరీర స్వభావం గలవారిగా ఉంటున్నారో ఆత్మ స్వభావంలోనికి మార్చబడుదురు కాక నీకు వందనాలు. నిన్ను అడిగినప్పుడు నువ్వు ఇస్తానని సెలవిచ్చిన గొప్ప దేవుడు ప్రభువా. ఎందరైతే ప్రభువా ఇదే కాల సమయంలో ఈ యొక్క వాగ్దానము చూస్తున్నారు, ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఆయన రోగముల చేత, బలహీనతల చేత, అంధకార చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నారు వారందరికీ ఆత్మ ద్వారా విడుదల కలుగునుగాక అని నీ వాక్కు సెలవిస్తున్నది. మంచి కాపరిగా, తండ్రివిగా, ఎల్హోయిగా, ఎల్షదాయిగా, ఎబినేజర్గా మీరే తోడుండమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఉదయకాల ప్రార్థన దీవుల చేత నింపమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.